శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో మల్లు స్వరాజ్యం నగర్ ఉప్పల కాంతారెడ్డి ప్రాంగణంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి, మద్దెల జ్యోతి అధ్యక్షత వర్గంగా వ్యవహరించిన సిపిఎం జిల్లా మహాసభలను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రారంభించి మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ మల్లు స్వరాజ్యం నగర్ ఉప్పల కాంతారెడ్డి ప్రాంగణంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మోది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి, మద్దెల జ్యోతి అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన సిపిఎం జిల్లా మహాసభలను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రారంభించి మాట్లాడుతూ, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరోపక్క అంబేద్కర్ను రాజ్యాంగాన్ని పొగుడుతున్నారని అన్నారు. రాజ్యాంగంలోని మూల సూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం వంటి వాటిని తుంగలో తొక్కుతుందని అన్నారు. మరోపక్క రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మతం, ఒకే ఎన్నిక అంటూ రాజ్యాంగ విలువలను సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పండుగ అని అంటున్నారని, రైతులకు ఇచ్చిన హామీలు అమలు జరిగినప్పుడే రైతులకు పండుగ అన్నారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 11 మాసాలు అవుతున్నా ఇచ్చిన హామీలైన రైతుల రుణమాఫీ, రైతు భరోసా, వ్యవసాయ కార్మికులకు 12,000, కౌలు రైతులకు సహాయం, మహిళలకు 2,500, అర్హులైన పేదలకు 5 లక్షలకు ఇంటి నిర్మాణం వంటి హామీలు నేటికి కాలేదన్నారు. రైతాంగానికి అన్ని పంటలకు కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం చిత్తశుద్ధిగా అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ మహాసభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మోది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, పారెపల్లి శేఖర్రావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, నాగారపు పాండు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల రవి, తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అంగట్లో అన్నీ ఉన్న అల్లు ఉన్నట్టు ఈ సూర్యాపేట జిల్లాలో ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, మూసి తయారైనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ గవర్నమెంట్ సమావేశాల సందర్భంగా 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే బీజేపీ ఒక దిక్కేమో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేస్తున్నది, మరొక రూపంగానేమో రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని పొగుడుతున్నది. ఇది ద్వంద్వ నీతి. ఇప్పటికే రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలని బీజేపీ ధ్వంసం చేసింది. కీలకమైన 4 అంశాలు. ఒకటి ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. రెండవది ఆర్థిక సమానత్వం, అది అదాని అంబానీ జేబులు నింపడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. మూడవది సామాజిక న్యాయం, పేరుకే సామాజిక న్యాయం, కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నది. నాలుగవది ఫెడరల్ విధానం, రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులన్నీ లాగేసుకొని ఒకే దేశం, ఒకే ఓటు, ఒకే దేశం, ఒకే నోటు, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే మతం, ఒకే దేశం, ఈ విధంగా మొత్తం భారతదేశం యొక్క రాజ్యాంగ విలువల్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి ఇలా బీజేపీ పూనుకున్నది. అది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నది పక్కాగా. అందుకని దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఆ విధంగా సిపిఎం పార్టీ ఇప్పటికే దేశంలో రాష్ట్రంలో అంతటా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం యొక్క ప్రమాదం, బీజేపీ అనుసరిస్తున్నటువంటి తప్పుడు పద్ధతులు, దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్ని మేము కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు రైతు పండగ అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పండగ పేరుతో సంవత్సరం అయింది. రేపు డిసెంబర్ 9 మేము అడుగుతున్నాం. రైతు పండగ అంటే రైతులకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తే ఒక పండగ, ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేస్తే ఒక పండగ. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన రుణమాఫీ అరకొరనే జరిగింది. రైతు బంధు ఇప్పటికీ ఇంకేయనే వేయలేదు. పోయిన కారికి వేయాల్సి ఉంటే అది వేయలేదు. 5,000 7,500 వేస్తున్నారు, అది వేయలేదు. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 వేస్తున్నారు, అది జాడలేదు. అదేవిధంగా ఇతర కార్మికులకి అంటే కౌలుదారులకి సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తున్నారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ విధంగా అనేక రకాల వాగ్దానాలు. రైతు పంటకి 500 బోనస్, అన్ని రకాల పంటలకి. ఇప్పుడు దాన్ని సన్న రకానికి వేస్తామని ముచ్చట చెప్తున్నారు. అంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 వాగ్దానాల్లో 13 ఉన్నాయి. ఇవి కాక రకరకాల వాగ్దానాలు చేసింది. ఒక మహిళలకు తయారుగా ఉన్న బస్సుల్లో ఎక్కించారు తప్ప ఆ బస్సుల సంఖ్య లేక, సీట్లు లేక, అది అన్ని బస్సులు ఆగక అనేక రకాల అవస్థలు పడుతున్నారు. ఆ విషయం వేరే భాగం.